గారితో మాట్లాడదాం. నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు స్టూడియో. గజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. మరి ఎన్నికల వేళ మీరు అవునన్నా కాదన్నా తోట త్రిమూర్తులకు వైజాగ్ కోర్టు మరి జైలు శిక్ష విధించడాన్ని, అంటే 1990 అంటే శిరోముండనం కేసులో జైలు శిక్ష విధించడాన్ని ఇది ఒక బిగ్ షాక్ వైసీపీకి అన్నది వినిపిస్తోంది, కాదంటారా? ముందుగా ఐఎన్ఎస్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తోట త్రిమూర్తులకి ఎప్పుడో 28 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటన, అది ఇన్నాళ్ళకి తీర్పు వచ్చింది. కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అభ్యంతరం తెలియజేయడం లేదు. ఎందుకంటే కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి కట్టుబడి ఉన్నాం. ఇంకా మా నాయకుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అన్నది వేచి ఉండాలి. త్రిమూర్తులు ఒకరి వల్ల పార్టీకి ఎటువంటి ఇది జరుగుతుందో ఒకసారి మా నాయకుడు పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేది ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కీలక పాత్ర పోషించేది ఇద్దరు, ఒకటి జగన్మోహన్ రెడ్డి, 2 కార్యకర్తలు. మధ్యలో ఎంతమంది లీడర్లు ఎన్ని ఉన్నా, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఎక్కడైనా ఉన్నా కూడా పార్టీకి పెద్ద నష్టం మాకు ఉండదు. ఎందుకంటే ప్రజాసేవ చేసి ప్రజల మధ్య ప్రజల సమస్యలు తీర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందువలన తోట త్రిమూర్తులకి కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. ఆ నష్టాన్ని మా నాయకుడు అధిగమించడానికి ఎటువంటి పన్నాల్లో లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకొని ముందుకెళ్ళి అదే స్థానంలో ఖచ్చితంగా 175, 170 స్థానాల్లో గెలిచేటువంటి అభ్యర్థులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అభ్యర్థి విషయంలో ఏం చేస్తారండి? మరి మండపేటలో అభ్యర్థి విషయంలో ఏం చేస్తారండి? అదే అంటున్నారు. ఈ రోజు తీర్పు వచ్చింది. రేపు సాయంత్రం లోపు లేదా ఈ నామినేషన్ ఏ ప్రక్రియ ఉందో 18వ తారీఖు అంత లోపలనే, అంతకు ముందే ఆ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నది మేము వేచి ఉంటాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల పార్టీకి నష్టం జరిగేట్టుకుంటే మాకు 151 స్థానాలు గతంలో కట్టబెట్టే వాళ్ళు కాదు. ఈసారి 170 స్థానాల్లో మేము గెలవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అందులో ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం, ముందుకు సాగుతామే తప్ప నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము సిద్ధంగా ఉంటాం తప్ప ఆ స్థానాన్ని కూడా మేము వదులుకునేదానికి లేదు. కాబట్టి మా నాయకుడే నిర్ణయమే అంతిమ నిర్ణయం. రైట్ అండి. ఇదే సంబంధించి మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు ఉంటారు. నమస్తే అండి డాక్టర్ ఏఎస్ రావు గారు. ఏఎస్ రావు గారు, మరి తోట త్రిమూర్తుల విషయానికి వస్తే ఖచ్చితంగా 175 అంటూ మేము ఇంకా ముందుకే వెళ్తాం. ఇంకా అక్కడ అభ్యర్థి విషయంలో మా నాయకుడు చక్కటి ప్రణాళికతో చక్కటి ప్లాన్తో ముందుకు వెళ్తారు. అది మా పార్టీకి ఎలాంటి దాని మీద ఆ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. వైఎస్ఆర్సీపీకి తోట త్రిమూర్తులకు వైజాగ్ కోర్టు శిక్షణ ఖరారు చేయడం అనేది అసలు ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని వైసీపీ అంటుంది, కాదంటారా? అసలు నిజంగానేనా? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతుండ్రు. తర్వాత ఇప్పుడు అభ్యర్థి కూడా, ఎమ్మెల్యే అభ్యర్థి, మండపేట ఎమ్మెల్యే